హే హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు దేవుడు మొక్కుందని పెద్దగుట్టకు స్టార్ట్ అయిపోయాం. అలా అన్ని కార్యక్రమాలు చేసేసుకొని ఇంకా కొండెక్కడానికి స్టార్ట్ అయిపోతున్నాం. మా వాళ్ళందరూ చూడండి ఎలా రెడీగా ఉన్నారో జెండాలు పట్టుకొని. ఇక్కడ మొక్కు చేసే వాళ్ళు తడి బట్టల్లో కొండెక్కాలంట. అలా అని మా మమ్మీ డాడీ పచ్చిగా తడిసిపోయారు. ఇంకా అలా అందరు జెండాలు పట్టుకొని కొండెక్కడం స్టార్ట్ చేసాం. పైన ఎండ చూడండి ఎలా ఉందో, కానీ కింద కాలిపోతుంది మా కాళ్ళు అయితే. మనం నడిచేటప్పుడు అయితే పైన ఇంకా చూడాల్సి వస్తుంది, ఎంత చుక్కలు కనబడతాయో. మా బాబాయ్ చూడండి అందరికన్నా ముందు ఎలా వెళ్తున్నాడు. అలా కొంచెం కొండ దగ్గరికి వచ్చేసాం. మా రూమ్ నుంచి కొండెక్కడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుని రావాలి ఎండలో. అలా ఇక మన అందరం కలిసి కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేయగానే మా తమ్ముడు చూడండి చిన్న చిన్న కాలు వేసుకొని జెండా పట్టుకొని ఎగరేస్తున్నాడు. అలా ఇక వాళ్ళందరం కష్టపడి ఇక కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇక్కడ మా అమ్మమ్మ తమ్ముడు చూడండి తెగ కష్టపడిపోతున్నారు నెత్తి మీద పెట్టుకొని పాపం. ఇక్కడ వీడు చూడండి ఎంత ముద్దుగా తింటున్నాడో బఠానీలు. ఇంకలా కొంచెం కష్టపడి సగం దూరం అయితే వచ్చాం, కానీ ఇంకా చాలా ఎక్కాల. కానీ పైనుంచి ఎండ మాత్రం చాలా ఘోరంగా కొడుతుంది. ఈ సైడ్ నుంచి చూడండి మొత్తం చెట్లంతా ఎట్లా ఎండిపోయాయో. వీరిద్దరు చూడండి ఫ్యామిలీ బాగుంది కదా. అలా కష్టపడి ఇక మొత్తానికైతే పైకి వచ్చేసాం. పాపం మా అన్నయ్య కూడా చాలా కష్టపడిపోయాడు పైకి ఎక్కడానికి. ఇక అలా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోయాం. వెళ్తుంటే ఇక కొండ ముచ్చులు చూడండి ఎలా ఉందో, ఎలా ఆడుకుంటున్నాయో. ఒక ఫ్యామిలీలా కూర్చున్నాయి కదా. అలా నడుచుకుంటూ వస్తుంటే దర్గా కనబడ్డది ఫైనల్గా అయితే. కానీ పైకి ఎక్కడం చాలా కష్టం. ఈ ఎండలో మాత్రం ఎక్కాలంటే ఇక చుక్కలు కనబడతాయి. చూడండి ఎంతమంది ఎలా ఎక్కుతున్నారు. ఇంకా మా చెల్లె వాళ్ళతో అవ్వలేదని పోయి షాప్ దగ్గర కూర్చున్నారు. ఇంకా దర్గా లోపలికి అయితే వచ్చేసాం. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. ఇప్పటికవుతుంది ఆ దర్శనం. ఇక వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అందరి కోసం. ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయాం మేమైతే. దర్గాలోకి ఓన్లీ బాయ్సే వెళ్ళాలి, గర్ల్స్ వెళ్ళకూడదని ఇక మేమే వెళ్ళి మొక్కు తీర్చుకొని బయటకు వచ్చేసాం. ఇక మా వాళ్ళు చూడండి వాళ్ళు పాపం అంత కష్టపడి పైకి ఎక్కారు కదా, అందరూ అలసిపోయారు. చూడండి ఒక్కొక్కరు ఎంత డల్ ఫేసెస్ పెట్టారు. అలా మొక్కు తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ తింద దిగడానికి సిద్ధంగా ఉండాలి అందరం. కానీ ఎండలో దిగడం ఎక్కడం అంటే ఇక మా వాళ్ళందరూ చాలా గ్రేట్, ఎక్కి దిగారంటే. ఈ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో, అసలు ఇలా జరగడానికి కూడా ఉండదు. అలా బయటకు వస్తుంటే ఈ కొండ ముచ్చు కనబడింది. మా మమ్మీ మలీదా చేతిలో పెట్టింది, చూడండి ఎలా తింటుందో. మళ్ళీ దాంతో ఒక ఫోటో కూడా దిగింది. అలాగే ఇక చాలా గుర్రాలు ఉన్నాయి, పైన కోతులు ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న గుడిసెలలో పెట్టారు పాపం వీటిని. ఇంకా మా తమ్ముడు గుర్రానికి ఫుడ్ పెడతా అని మలీదా తీసుకున్నాడు మా మమ్మీ దగ్గర నుంచి. చూడండి ఎలా పెడుతున్నాడు. వాడికి భయమైనా కూడా పెడతా అన్నాడు. ఇక నేను కూడా పెట్టాను, కానీ నా చేయి కొరికింది. ఇక అలా దిగడానికి చూస్తే పైనుంచి వ్యూ చూడండి అద్దరిపోయింది కదా. ఇంకా పాపం దిగే వాళ్ళ పరిస్థితి ఏంటో చాలా ఘోరంగా ఉంటుంది దిగేటప్పుడు కూడా. పైన ఎండ చూసారు కదా. ఇవన్నీ మా వాడు చూడండి చాలా కష్టపడి ఎక్కాడు, కష్టపడి దిగుతాడు.
ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఎర్రగా ఉంది. ఈ కోతులు ఎలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు. ఇలా సగం దూరం దిగేసాం. ఇంకా అలా దిగేసి ఫుడ్ తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.